హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం కొత్త అధ్యాయం స్టార్ట్ చేస్తాము. రైట్. సో ఈ కొత్త అధ్యాయం పేరు వచ్చేసి ఐడియల్ ఫ్యామిలీ లైఫ్. 7వ స్కందం 14వ అధ్యాయం ఆదర్శ గృహస్థ జీవితం. ఆదర్శమైన గృహస్థుడు ఎలా జీవించాలి, ఆయన జీవన శైలి ఎలా ఉంటుంది అనే విషయాలు మనము ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం అన్నమాట. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే. సో ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ప్రశ్న అడుగుతారు అనమాట నారదముని మొదటి శ్లోకంలో. సో ఆ ప్రశ్నకి జవాబుగా 2వ శ్లోకం నుంచి నారదముని ఈ జవాబిస్తారు. ఆదర్శ గృహస్థుడు ఎలా జీవించాలి అనే విషయం గురించి తో ఈరోజు ఈ చర్చ ఆరంభిద్దామంట. మొదటి శ్లోకం. శ్రీ యుధిష్ఠిర ఉవాచ గృహస్థ ఏతాం పదవీం విధినా యేన చాంజస యాయా దేవర్షే బ్రూహి మాదృశో గ్రహమూఢధీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దృశో గృహ మూఢది, నాలాంటి గృహస్థులు ఎవరైతే మూర్ఖులు అంటే జీవితం యొక్క లక్ష్యం తెలియదో నాలాంటి వారికి దయచేసి ఓ దేవర్షి నారద ఈ విషయాలు మాకు తెలియజేయండి. ఇలా గృహస్థ ఏతాం పదవి, గృహస్థ పదవిలో ఉండండి. గృహస్థ అంటే ఇంట్లో కూర్చొని మరి ఇలా ఏమాత్రం జీవితం యొక్క లక్ష్యం తెలియని వారిలా ఇలా ఇంట్లో ఉన్న గృహస్థులు మరి ఏ విధంగా మేము ముక్తిని పొందగలము, మరి ఏం చేయాలి మేము? ఎందుకంటే ఇంతవరకు యాక్చువల్లీ అంటే వేదశాస్త్ర అనుసారంగా మాకు తెలియజేయండి, మా యొక్క కర్తవ్యాలు ఏంటి గృహస్థులుగా అని అడుగుతున్నారు. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, ఎక్కువగా బ్రహ్మచారి గురించి, వానప్రస్థాశ్రమం గురించి, ఫైనల్ గా సన్యాసాశ్రమం గురించి కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశారు నారదముని. గృహస్థుల గురించి పెద్దగా ఏం చెప్పలేదు. ఏదో మన పర్పట్లో ఒక చోట కొద్దిగా చెప్పారు, అలా టచ్ చేస్తే ప్రభుపాల్ ద్వారా కొంచెం పర్పట్లో ఇచ్చారు దాని గురించి, అదే మనం చర్చించుకున్నాం. కానీ యాక్చువల్లీ గృహస్థులు ఎలా మరి జీవించాలి అనే విషయం గురించి నారదుని అసలు ఆలోచించనే లేదు, అంటే చర్చించనే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాసి.
ఇందులో 3 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచారి, గృహస్థ కాకుండా బ్రహ్మచారి, వానప్రస్థ ఇంకా సన్యాసి 3 ఆశ్రమాల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ క్లియర్ అన్నమాట. ఈ 3 ఆశ్రమం వాళ్ళు ఈ సంసారం చేయరు, సాంసారిక జీవితంలో పాల్గొనరు, భౌతిక విషయాలు, భౌతిక ఆసక్తులు వీటన్నిటి నుంచి దూరంగా ఉండి, వీటన్నిటికి అతీతంగా ఉండి భగవంతుడికి భక్తి చేసుకోవాలి, ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి, జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు మైథున జీవితంలో పాల్గొన్నారు ఈ 3 ఆశ్రమాలు. సో కనుక వీళ్ళు ఆల్రెడీ క్లియర్ అన్నమాట గోల్లో. మా జీవిత ఉద్దేశం ఇది అని వాళ్ళకి క్లియర్ గా ఉంటుంది అక్కడ అండర్స్టాండింగ్. ఇంకా వాళ్ళకి భౌతికంగా ఎటువంటి బాధ్యతలు కానీ వాళ్ళ ఎటువంటి కర్మలు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండరు. డబ్బులు సంపాదించడం కూడా వాళ్ళ ఈ 3 ఆశ్రమాల వాళ్ళు డబ్బులు కూడా సంపాదించారు, ఏ ఉద్యోగం చేయరు, ఏ బిజినెస్ చేయరు. వాళ్ళు మొత్తము 24 గంటలు భగవంతుడి యొక్క సేవ లేకపోతే సాధన ఇలాంటి కార్యాల్లోనే, ఆధ్యాత్మిక కార్యాల్లోనే ఉంటారు. సో వాళ్ళకి క్లియర్ గా అది ప్రైమరీ గోల్ అన్నమాట. సో దాని తగ్గట్టుగానే నారదముని ఆ విషయాలన్నీ చెప్పేశారు. రైట్. మరి గృహస్థుల గురించి నారదముని ఏం చెప్పలేదు ఎక్కువగా. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజేమో ఆయన గృహస్థుడు. సో ఆయన అర్థం చేసుకున్నాడు, అంటే ఆధ్యాత్మిక జీవితమే మెయిన్ ఉద్దేశం మిగతా 3 ఆశ్రమాల్లో. తద్వారా వారు ఎలా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలో చెప్పారు మనకి. అక్కడ ఎలాగో మైథున, సంసారం ఇలాంటివి ఏమి లేవు. సరే, కానీ మేమిప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు తనను తాను నేను ఒక మూర్ఖుడిని, అజ్ఞానంలో ఉన్న వాడిని, నాకు దయచేసి మీరు జ్ఞానోదయం చేయండి, ఎలా ముక్తి పొందాలని, అలాంటి ఇంట్లో కూర్చొని కూడా ఎలా భక్తి చేసుకోవాలనే విషయాల గురించి అడుగుతున్నారు. మనకు తెలిసిందే యుధిష్ఠిర మహారాజు ఏమి సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన మహాభక్తుడు. ఇంకా అంతేకాకుండా వర్ణాశ్రమం ప్రకారం చూసుకుంటే కూడా ఆయన గృహస్థ, దాంతో పాటు ఆయన క్షత్రియుడు. సో ఆయన సాధారణ క్షత్రియుడు కూడా కాదు, మహారాజు, యుధిష్ఠిర మహారాజు. ఇంకా విశేషంగా ఇక్కడ ఈ ప్రస్తావన అనేది ఏదైతే జరుగుతుందో చర్చ, యుధిష్ఠిర మహారాజు ఏ ప్రశ్న అయితే అడుగుతున్నాడో నారదుని, ఏ సమయంలో అడుగుతున్నాడు ఈ ప్రశ్న, ఆయన అడిగే సమయం ఏంటి, ఎప్పుడైతే రాజసూయ యజ్ఞ ఆ యొక్క కార్యక్రమంకి ఎప్పుడైతే నారదముని వచ్చాడో, ఎక్కడైతే యుధిష్ఠిర మహారాజుని మొత్తం ఈ పృథ్వీ పైనే, భూమి మీదే సర్వశ్రేష్టమైన మహారాజుగా ప్రతి ఒక్క రాజు దాన్ని అంగీకరించిన తర్వాత ఈ రాజసూయ యజ్ఞం అనేది జరుగుతుంది. అంటే మొత్తం పృథ్వీ భూమిని శాసించే రాజు పదవి పైన యుధిష్ఠిర మహారాజు ఉన్నాడంట. ఆయన చాలా టాప్ మోస్ట్ క్షత్రియ పొజిషన్ లో ఉన్నాడు అనమాట. ఆ పొజిషన్ లో ఉండి ఇప్పుడు మామూలుగా గృహస్థులకే ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ శాస్త్రానుసారంగా జీవిస్తారు వాళ్ళకి ఈజీగా తెలుసు. ఎవరైతే చాలా మంది బ్రాహ్మణులు కూడా గృహస్థులుగా ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. క్షత్రియులు వీళ్ళందరూ కూడా, వైశ్యులు వీళ్ళందరూ కూడా గురుకులంలో ఆల్రెడీ శిక్షణ పొందారు. సో జీవిత ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలిసింది. ఆల్రెడీ వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఆల్రెడీ అనుసరించారు, అది క్రాస్ చేసి గృహస్థుకి వచ్చారు. కానీ మరి ఎందుకు ఇలా యుధిష్ఠిర మహారాజు అంటున్నాడు, నేను మూర్ఖుడిని, నాకు తెలీదు, అజ్ఞానంతో ఉన్నాను, నాకు జీవిత ఉద్దేశం ఏంటో తెలియదు అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ అదే ఒక విషయం అన్నమాట అర్థం చేసుకోవాల్సింది. ఒకటి, యుధిష్ఠిర మహారాజు ఎలాగైతే అర్జునుడు ప్రశ్నలు అడిగాడు కృష్ణుడికి, అలా ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కూడా మన అందరి తరఫున ఆయన ఒక మహారాజు. సో ఆయన ఈ విధంగా ఒక సాధువుల నుంచి ఎలా వినాలి, నారద ముని నుంచి, అటువంటి ముని, దేవర్షి ముని నుంచి ఎలా వినాలి, సాధువుల నుంచి, మహాభక్తుల నుంచి గృహస్థులకి ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఎలా విని భక్తి చేసుకోవాలో ప్రతి ఒక్కరికి ఒక తెలియజేయడానికి ఒక ఉదాహరణ కూడా ప్రస్తుతం చేస్తున్నారు. ఇంకా అలాగే అందరి కోసం, అందరి పక్షాన, అందరి ప్రతినిధి అయి, మిగతా గృహస్థులందరి ప్రతినిధి అయిన ఆయన ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు నారదుని. సో అలా మనం చూస్తాము కూడా, ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం కూడా. ఇలా నమ్రతతో తనను తాను ఎప్పుడు నేను మహాభక్తుడిని అని అనుకోడు, నేను ఒక తుచ్చమైన వ్యక్తిని అని అనుకుంటాడు. అలాగే
ఇప్పుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు నారద ముని ముందు ఆయన ఈ ప్రశ్న ముందుంచారు ఆయన. సో ఈ ప్రశ్న అడిగే విధానము, అందులో యుధిష్ఠిర మహారాజు యొక్క నమ్రత, హంబుల్నెస్, హ్యూమిలిటీ అనేది అర్థమవుతుంది. సో మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఒక సాధువుని ఎలా అడగాలో మనం నేర్చుకోవచ్చు అనమాట శ్రీమద్ భాగవతం నుంచి. ప్రతి చోట మీరు చూడొచ్చు, పరీక్షిత్ మహారాజు శుకదేవ్ స్వామిని అడిగినప్పుడు కానీ అలాగే ఉంటుంది ఆ భావం, ఆ చేతన. ఎలాంటి చేతన ఉండాలి మనకు ఒక ప్రశ్న అడిగినప్పుడు. సో ఇక్కడ అలాగే యుధిష్ఠిర మహారాజులో కూడా మనం చూడొచ్చు అనమాట. అందుకే వీళ్ళు మహాభక్తులు అనమాట. సో ఇక్కడ మనకి అందుకనే చెప్పారు, మరి గృహస్థ జీవితం అన్నంత మాత్రాన అక్కడ భక్తి చేసుకోవడానికి వీలు లేదు, వీలు కాదు అని కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు గృహస్థులు సంసారంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు కూడా సంపాదించాలి, ఎందుకంటే పరివారాన్ని పోషించాలి, పాలించాలి. సో అలా భార్యాభర్తలు ఎవరైనా సరే ఇద్దరికి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో పిల్లల బాధ్యతలు కానీ, పెద్దల బాధ్యతలు కానీ, అలా ఇంకా అనేక కర్తవ్యాలు వాళ్ళకు నిర్వహించాల్సి వస్తుంది. దానికోసం డబ్బు సంపాదించాల్సి వస్తుంది, ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. ఇంకా అలా చేయడం ద్వారా వాటి పట్ల ఆసక్తి అయిపోయి అది పరివారము, ఇల్లు, ధనము, ఇలాంటి పూజ, లాభ, ప్రతిష్ట ఇలాంటి అన్నిటి పట్ల ఆసక్తులైపోయి ఒక్కొక్కసారి ఆ లోకంలోనే మునిగిపోతారు అనమాట. ఇంట్లో ఉన్నారు కదా, అక్కడ మామూలుగా అయితే ఇప్పుడు వానప్రస్థులు, వైదిక వర్ణాశ్రమం ప్రకారం అయితే వానప్రస్థులు, బ్రహ్మచారులు, ఇంకా సన్యాసులు అయితే ఇంట్లో ఉండరు, గృహస్థులు ఒక ఇంట్లో ఉండరు. సో వానప్రస్థులు యాక్చువల్లీ వనంలో ఉంటారు వైదిక వర్ణాశ్రమం ప్రకారం. తో అలాగే బ్రహ్మచారులు గురుకులంలో ఉంటారు. ఇక సన్యాసులు కూడా వాళ్ళు భ్రమణ చేస్తూ ఉంటారు, ఒక చోట అంటూ ఉండరు. సో మరి ఇప్పుడు గృహస్థులు ఏంటంటే మొత్తం సమయం వారి యొక్క పరివారము, సమాజము, బంధువులు, మిత్రులు, ఇలా పనిచేసే కార్మికులు, వాళ్ళతో పనిచేసే వాళ్ళతో పాటు, సో వీళ్ళతో పాటే వాళ్ళ దినమంతా, రోజంతా, ప్రతిరోజు గడుస్తూ ఉంటుంది. సో వారి సాంగత్యంలో ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇలాంటి సాంగత్యంలో, ఇలాంటి వాతావరణంలో ఉంటారు కనుక మరి వీళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇలాంటి భౌతిక జీవితంలో మునిగిపోయి అసలు జీవిత ఉద్దేశం ఏమిటి అనే విషయం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ముఖ్యమైన విషయం గ్రహించవలసింది. ఇంకా అదే ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు అనమాట. అందుకని రిషభదేవ్ అన్నది ఏంటంటే, ఇక్కడ రాశారు ప్రభుపాదులు వారు, తపో దివ్యం పుత్రకాయేన సత్వం. అందుకే తపస్సు చేయాలి. మనం మనిషి జీవితం పుట్టింది ఎందుకంటే తపస్సు చేయడానికి. అలా తపస్సు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనం జీవితాంతం అంతా ఒక మంచి ఇల్లు, మంచి పరివారం, మంచి సౌకర్యాలు, చాలా ధనం సంపాదించుకోవడానికి మొత్తం సమయం కేటాయించేస్తే మరి మన జీవిత ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా మనం పూర్తి చేసుకోలేము. ఆ జీవిత లక్ష్యాన్ని మనం సాధించలేము, భగవద్ధామానికి తిరిగి వెళ్ళలేము అనమాట. సో అందుకనే ఇక్కడ ఈ విషయం చెప్తున్నారు అనమాట. సరే, మనిషి మరి ఎలా గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఎలా సాధించవచ్చు, అందుకనే అడుగుతున్నారు. సో ఈ విధంగా మరి ఎవరైనా అడగొచ్చు ప్రశ్నలు, అదేంటి మరి డబ్బులు సంపాదించాలి కదా, అంటే ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చెయ్యాలి కదా, మళ్ళీ ఇంట్లో పిల్లల్ని పోషించాలి, పెంచాలి, ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి కదా, పెళ్లి చేయాలి, ఇలా ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి, సమాజంలో ఉన్నప్పుడు కర్తవ్యాలు ఉంటాయి, నిర్వహించాలి కదా, దానికోసం రోజంతా పని చేయాలి కదా, మళ్ళీ అలా అంటప్పుడు ఇంకా అవి మరి ఎలా పాటించాలి, మరి భక్తి దాంతో పాటు ఎలా చేసుకోవాలి, ఎంత భక్తి చేసుకోవాలి, ఎంత భౌతిక కార్యాల్లో మనం సమయం కేటాయించాలి, సో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనే విషయంలో, అంటే ఒక ఆదర్శ గృహస్థుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలని ఇక్కడ నారదమునిని యుధిష్ఠిర మహారాజ్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు మీకు ఎన్ని ఉన్నా, ఎలా మరి మేము మా సిచ్యువేషన్ మేము ఎలా చేసుకుంటాం భక్తి,
నేను ఈ సిచ్యువేషన్లో నన్ను ఎలా చేసుకోగలను భక్తి, అలా చాలా మందికి ప్రశ్నలు ఉండొచ్చు. సో ఇప్పుడు నారదముని క్లారిఫై చేస్తారు. కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది, ఓకే, నారదముని టీచింగ్స్, శిక్షణలు, కానీ చాలా క్లారిటీ ఉంటుంది. సో ఇంకా ప్రభుపాల్ వారి తాత్పర్యంతో మనకి ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఎలా యాక్చువల్లీ జీవించాలి, ఎందుకు ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం, గృహస్థాశ్రమంలో ఎక్కడ సమస్య ఉంది, ఏ పాయింట్ దగ్గర వ్యక్తులు భక్తి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఎందుకు చేసుకోవడానికి కష్టం అవుతుంది వాళ్ళకి, ఏ పాయింట్ దగ్గర అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుపాల్ వారి తాత్పర్యాల్లో చర్చిస్తారనమాట. సో మనం ఇప్పుడు నారదముని యొక్క జవాబు చూద్దామంట, చాలా ఇంపార్టెంట్. సో గృహస్థులు అందరికి కూడా ఈ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను నెమ్మదిగానే వెళ్తాను, ఎందుకంటే చాలా మంది ఇస్కాన్లో కానీ ఇన్ జనరల్ గా భక్తులు కూడా మాక్సిమం 90% కాదు 95% ఇంకా ఎక్కువే గృహస్థులే కాబట్టి, గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి. సో మనము 2వ శ్లోకం చూద్దామంట. శ్రీ నారద ఉవాచ గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్యతోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీతా మహామునీన్. నారదుని ఏమంటాడు, హే రాజన్, ఎవరైతే ఇంట్లో గృహంలో జీవిస్తున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఏదో కష్టం పడాల్సిందే, అంటే ఏదో ఉద్యోగము వ్యాపారము ఏదో చేయాల్సిందే. కానీ ఈ విధంగా వాళ్ళకు వచ్చిన ధనము సంపత్తి లాభాలతో వాళ్ళు భోగించడం కోసం మాత్రం వినియోగించకుండా భగవంతుడి యొక్క సేవకు అర్పించాలి. వాసుదేవార్పణం, ఇక్కడ రాశారేమని, వాసుదేవార్పణం సాక్షాత్. ఒకవేళ ఈ విధంగా భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి ఒకవేళ వాళ్ళు ప్రయత్నిస్తే అది చాలా మంచిది. కానీ అది ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి, భగవంతుణ్ణి ఎలా సేవ చేసుకోవాలి, సంతృప్తి పరచాలి, అన్ని కూడా భగవంతుడికి ఎలా సమర్పించుకుంటాము అంటే ఆ విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అప్పుడు మనకి మహాముని, ఉపాసిత మహాముని అంటే మహామునిని ఉపాసించాలి. అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, మహాభక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి, వారికి సేవ చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సో గృహస్థులు మరి ఎలా అంటే చెప్పాను కదా, మనము ఇంట్లో అయితే మరి మామూలుగా అయితే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ వీళ్ళు ఉండరు. సరే, బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసి వీళ్ళు ఇంట్లో ఉండరు. సో సాధువులు వాళ్ళందరూ ముఖ్యంగా సన్యాసులు కానీ బ్రహ్మచారులు కానీ వాళ్ళందరూ గురుకులంలో ఆశ్రమాల్లో ఉంటారు, ఇంకా వివిధ ప్రదేశాల్లో ప్రచారానికి వివిధ గృహస్థుల ఇంట్లో కూడా వెళ్తారు. సో ఆ విధంగా అలాంటి సాధువులు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని గ్రహించాలి. సాంగత్యం అంటే ముందు కూడా ఒకసారి చర్చించాను. సాధువుల యొక్క సాంగత్యం అంటే వారి నుంచి మనము కృష్ణుడి యొక్క కథ శ్రవణం చేయాలి. అదే మనకి నారదుని మళ్ళీ స్పష్టంగా కూడా చెప్తారు తర్వాత. సో బేసికల్లీ సో ఇక్కడ నారదుని అంటున్నారా, మీరు ఏదే కార్యాలు చేస్తున్నారో అవన్నీ కూడా భగవంతుడికి అర్పించడం ద్వారా దాని ఫలితాలు మీరు కూడా భగవంతుడి సంతృప్తి పరచడానికి ఈ విధంగా ప్రయత్నించి భగవంతుడి సేవ చేసుకొని మీరు కూడా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించవచ్చు. సో మరి అసలైన సన్యాసి అంటే ఎవరు, యోగి అంటే ఎవరు, భక్తుడు అంటే ఎవరు అంటే ఇక్కడ మనకు భగవద్గీత శ్లోకం రాస్తున్నారు అన్నమాట. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ నరిరగ్నిర్న చాక్రియః. అంటే అసలైన సన్యాసి, అసలైన యోగి అతను అంటే ఏ పని చేయకుండా ఒక అగ్ని కూడా పెట్టకుండా, అంటే మామూలుగా ఏంటంటే మీరు వంట చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా అగ్ని అనేది చాలా అవసరం, అవునా? సో ఆ విధంగా ఏ పని చేయకుండా ఏ కార్యము చేయకుండా ఉన్నవాడే సన్యాసి అనేది కాదు. అన్ని కార్యాల యొక్క ఫలాలను మనం భగవంతుడికి అర్పించినప్పుడే అది అసలైన వాసుదేవ అర్పణం అనమాట. అది అసలైన సన్యాసం, అసలైన ఆశ్రమం. ఏదైనా సరే, బ్రహ్మచారి గాని గృహస్థ గాని వానప్రస్థ గాని సన్యాసి గాని అందరి ఆశ్రమాలకు ఒకటే లక్ష్యం, భగవంతుడు వాసుదేవుని సంతృప్తిపరచడం. ఏదో 3 ఆశ్రమాలు ఇంతకు ముందు చెప్పిన వేరే లక్ష్యము, గృహస్థులకు వేరే లక్ష్యం అలాంటివి ఏం లేవు. కానీ 4 ఆశ్రమాలకి ఒకటే లక్ష్యం,
భగవంతుడిని సంతృప్తిపరచాలి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అది ఎలా అంటే, మరి అది ఎలా తెలుస్తుంది అంటే గృహస్థులకి ఎప్పటి వరకైతే వాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులతో భక్తుల యొక్క సాంగత్యం చేయరు, అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాదు. భక్తుల సాంగత్యం చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వినాలి, శ్రవణం చేసినప్పుడు తద్వారా వాళ్ళకి అర్థమవుతుంది వాసుదేవ భగవంతుడికి ఎలా మనము భక్తి చేసుకోవాలి, అన్ని కూడా ఎలా అర్పించుకోవాలనే విషయాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని ఎలా అర్పించుకోవాలనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. తద్వారా అప్పుడు ఆ వ్యక్తులు గృహస్థులు ఆ విధంగా భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విషయాలన్నీ కూడా ముందు 50 సంవత్సరాల క్రితం కూడా ఇవి చాలా బాగా భారతదేశంలో అన్ని అనుసరించేవారు జనాలు. ఇలా శ్రవణం భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క పద్మముఖాల నుంచి వాళ్ళు భాగవతం, భగవద్గీత, భగవంతుడి లీలలు, అవతారాల గురించి హరికథ శ్రవణం చేసేవారంట. ప్రభుపాల్ ద్వారా అంట నేను క్యాల్కటాలో చూశాను, కలకత్తాలో నా చిన్నతనంలో ఒక 50 సంవత్సరాల క్రితం కూడా అందరూ కూడా సాయంత్రం అవ్వగానే ఏం చేసేవారంటే కనీసం సాయంత్రం రోజంతా కూడా వాళ్ళు వింటూ ఉండొచ్చు హరికథ, కానీ సాయంత్రం కనీసం వాళ్ళన్ని పనులు అయిపోయిన తర్వాత కూర్చొని భాగవతం వినేవారు, శ్రవణం చేసేవారు. ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు చేసేవారు అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ భాగవతం వింటున్నారు డైలీ అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అవునా కదా, జీవిత ఉద్దేశం ఏంటనేది, ఒక గృహస్థుల యొక్క కర్తవ్యం ఏంటనేది. అప్పుడు కాలంలో ఏంటంటే బెంగాల్లోనే కాదు నాకు తెలిసి, ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా ఆయన యొక్క అనుభవంతో బెంగాల్లో ఆయన చూసి చెప్పారు, అలా అన్ని చోట్ల కూడా ముందు ఈ యొక్క కల్చర్ అనేది ఉండేది సాయంత్రం పూట. ఇప్పుడు సాయంత్రం ఫ్రీ అవ్వరు జనాలు, ఎందుకంటే ఏ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఏది చేస్తున్నారు, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్స్ అవి చేస్తున్నారు. చాలా సార్లు వాళ్ళకి ఆ జాబ్స్ అనేవి సాయంత్రం వాళ్ళకు కంప్లీట్ అవ్వవు అనమాట. రాత్రి అయినా వాళ్ళ పనులు పూర్తవు, ఒక్కొక్కసారి రాత్రి పూట చాలా లేట్ నైట్ వరకు కూడా పనిచేస్తూ ఉంటారు ఆఫీసులకు వెళ్ళి. ఇప్పుడు ఆఫీసులు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళని 24 గంటలు పనిచేసే విధంగా వాళ్ళకి పనప్ప చెప్తున్నారు అనమాట కంపెనీలు. సో వేలాపాల లేదనమాట, ఇంకా ముందు టైమింగ్ అని ఉండేది, ఇప్పుడు అలా కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి 24 గంటలు మీరు పనిచేసే విధంగా అంత పనులు అప్పచెప్పేస్తున్నారు. సో డబ్బులకి చెప్పాలంటే కకృతి పడి ఆశ, అత్యాశ, అదే ఇప్పుడు మనకి నెక్స్ట్ చెప్పేది సమస్య అక్కడే వచ్చేస్తుందంట గృహస్థాశ్రమంలో. అత్యాశ, ఇంకా 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 కావాలి, ఇంకా డబ్బు కావాలి అని కకృతి, ఈ కారణంగానే ఉగ్రకర్మ అనేది చేస్తారంట. ఇది అన్నిటికన్నా పెద్ద డేంజర్ గృహస్థాశ్రమంలో. ఇంకా ఈ విషయాన్ని గ్రహించడమే అసలైన ముఖ్యమైన విషయం అన్నమాట గృహస్థులకి. సో ఆ విషయాలు ఇప్పుడు స్పష్టంగా నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు, మనం అప్పుడు చర్చించుకుందామంట. సో ముందు కాలాల్లో ఏంటంటే ఇలా వినేవాళ్ళు అనమాట, శ్రవణం చేసేవారు, తద్వారా వాళ్ళు అర్థం చేసుకునేవారు జీవితం యొక్క లక్ష్యం ఏంటనేది, తద్వారా వాళ్ళు భక్తి చేసుకునేవాళ్ళు. అసలు భాగవతాన్ని శ్రవణం చేయడమే భక్తి యొక్క అంగం. శృణ్వతాం స్వకథా కృష్ణో, అవునా. సో అందుకనే ఈ సాంగత్యం ద్వారా ఏం చేయాలి అంటే గృహస్థులు నెక్స్ట్ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. శృణ్వన్ భగవతో భిక్ష్ణం అవతారా కథామృతం శ్రద్ధధానో యథా కాలం ఉపశాంతా జనావృతః సత్సంగాచనకై సంగం ఆత్మజాయాత్మజాదిషు విముంచేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవద్ ఉత్థితః. సో అనువాదం ఏంటంటే, గృహస్థుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ కూడా ఈ విధంగా భక్తుల యొక్క సాధువుల యొక్క సాంగత్యం చేయాలంట. అంటే ఏంటి అంటే చాలా శ్రద్ధతో, శ్రద్ధదానో యథాకాలం, చాలా శ్రద్ధాపూర్వకంగా భాగవతో భీక్షణం అవతార కథామృతం. అభీక్షణం భాగవతో భీక్షణం, అభీక్షణం అంటే మళ్ళీ మళ్ళీ వినాలంట.
ఒకసారి వింటే సరిపోదు, మళ్ళీ మళ్ళీ మీరు రోజు తింటారు కదా, ఒకసారి తింటే సరిపోతుందా జీవితంలో? లేదు, ప్రతిరోజు 3 పూటలు తినాలి. అలాగే ప్రతిరోజు భాగవతం, భగవద్గీత, భగవంతుడి యొక్క అవతారాల గురించి హరికథ అనేది వినాలంట. ఇక్కడ నారదుని చెప్తున్నారు. అలా ఒక్కరోజు వింటే సరిపోదు లెక్చర్, ప్రతిరోజు వినాలంట. ప్రతిరోజు భాగవతం వినాలంట. భగవంతుడి యొక్క కార్యాల గురించి భాగవతం ఇంకా మిగతా పురాణాల నుంచి వినాలంట. తద్వారా ఏం జరుగుతుంది? శృణ్వతాం స్వగతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సత. మనకి స్టార్టింగ్ లోనే భాగవతంలో చెప్పారు. సో హృదయ గ్రంథి అనేది, ఇప్పుడు హృదయంలో చాలా గ్రంథి అంటే చాలా విషయాల పట్ల ఆసక్తి మన హృదయంలో ఉండేసరికి ఎన్నో ఎన్నో విషయాల పట్ల మనము చాలా ఆసక్తులు అయిపోయాం. అది మన పిల్లలే కావచ్చు, మన భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఆస్తి సంపద కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపారం, లేకపోతే పొలాలు పంటలు, ఇలా లేకపోతే ఇప్పుడున్న మోడర్న్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్ కానీ, మంచి కారు బంగ్లా ఇల్లు, ఇలా లేకపోతే బంగారం ఆభరణాలు, ఇలా లేకపోతే ఇలాంటి ఏవో ఒక భౌతిక వస్తువులు, సౌకర్యాల పట్ల చాలా ఆసక్తి అనేది ఉంటుంది. సో ఇలా మనము భాగవతాన్ని రెగ్యులర్ గా శ్రవణం చేయడం ద్వారా ఈ ఆసక్తి అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మన మెడిసిన్ అన్నమాట. అందుకే సో సంసారిరాం కరుణయా పురాణ గుహ్యం. యాక్చువల్లీ ఈ సంసారంలో, భవసాగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఔషధం. శ్రీమద్ భాగవతం అనేది పరమహంస స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే దీన్ని రిలీజ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. భాగవతాన్ని శ్రవణం చేస్తూ వాళ్ళ కథామృతం అమృతంలా ఉంటుంది. మనకు కూడా ఇది అమృతము. సరైన చేతనతో మనం భాగవతాన్ని వింటే మనకు కూడా అమృతంలా అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు మన చేతన సరిగ్గా ఉండదు అనమాట. అప్పుడప్పుడు అందుకే ఒక పద్ధతి చేసుకోవాలన్నమాట. ఒకవేళ బాగా మీకు భాగవతం వినడం నచ్చుతుంది అనుకో, ఎంజాయ్ చేయగలుగుతున్నారు భాగవతం క్లాస్, భాగవతం వింటే చాలా బాగా అనిపిస్తుంది, ఆనందం వేస్తుంది, ఇది అమృతం లాగా అనిపిస్తుంది అంటే మీరు నిజంగా అదృష్టవంతులు. సో మీకు అమృతం లాగా నిజంగా అనిపిస్తే, అంత టేస్టీగా ఉంటే, మీకు అది అర్థమైతే ఆటోమేటిక్గా మీరు వదలరు. డైలీ భాగవతం వింటారు, చదువుతారు, తద్వారా భక్తి చేసుకుంటారు, భగవద్ధామం తిరిగి వెళ్ళిపోతారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మీకు భాగవతం క్లాస్లో వినడం, చదవడం, చూడడం ఇదంతా కూడా చాలా బోరింగ్గా, అరే ఎప్పుడైపోతుంది క్లాసు, ఇంకా ఎంతసేపు చెప్తారు ప్రభుజీ, ఈరోజు కూడా వెళ్ళాలా, ప్రతిరోజు అటెండ్ అవ్వాలా, మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలా, రోజు భాగవతం వినాలా అన్నట్టుగా ఏదో అలా అనిపిస్తుంది అనుకోండి ఫీలింగ్. కానీ లోపల నుంచి అరే భాగవతం వినాలన్నారు, చదివాను భాగవతంలో, రోజు వినాలంట భాగవతం, రోజు చదవాలంట భాగవతం, అసలు ఇలా రోజు భాగవతం మరి ఏం చేయను, నాకేమో అంత ఇంట్రెస్ట్ లేదు, అయినా వినాలి. ఎందుకంటే అంటే మీరు ఇంకా భాగవతం వినాలి ఎందుకంటే మీకు ఇప్పుడు భౌతిక ఆసక్తులు ఉన్నాయి, అందుకే మీకు భాగవతం పైన ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇలా బద్ధజీవికి ఈ అవస్థ అనేది వస్తుంది. అప్పుడప్పుడు బాగా మనకి ఆసక్తి ఉంటుంది, భాగవతం వినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకున్నా, వినాలనిపించినా వినాలనిపించకున్నా, చదవాలనిపించకున్నా మనము యాక్చువల్లీ భాగవతాన్ని ఒక మెడిసిన్ అనుకొని, ఒక ఔషధం అనుకొని మనం దాన్ని గ్రహించాలి అన్నమాట. ఇది భవ ఔషధం. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఔషధం అది తీయగున్నా చేదుగున్నా ఎలా ఉన్నా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ తీయగా ఉంటే మెడిసిన్ చాలా మంచిది, సో తీయగా లేకున్నా కానీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పుడప్పుడు రోగం పెరిగిపోతుంది అనమాట. మనకి భవరోగం అనేది కూడా మనకు అప్పుడప్పుడు పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు చేదుగా అనిపిస్తుంది భాగవతం. ఆ భవరోగం తగినప్పుడు తీయగా అనిపిస్తుంది అనమాట. అలా సో అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు మనం భక్తిలో ఎలా ముందుకెళ్తున్నామని. నిజంగా మనం డైలీ భాగవతం వినడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా చాలా మంచిది. అది యాక్చువల్లీ షుడ్ బి వెరీ హ్యాపీ, చాలా ఆనందపడాల్సిన విషయం అది. సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ వినాలని చెప్తున్నారు, ఇది పద్ధతి అంట.
ఎందుకు అంటే ప్రభుపాల్ ద్వారా ఒక అద్భుతమైన పాయింట్ రాస్తారు. ఎందుకంటే ఇలా ప్రతిసారి వినాలి, ఎందుకంటే ప్రతిసారి విన్నప్పుడల్లా మనము ఈ భాగవతం అనేవి ట్రాన్సెండెంటల్ లిటరేచర్, ఇది అమృతం. ఈ ట్రాన్సెండెంటల్ లిటరేచర్ అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు కదా, ఇవి ఏంటంటే ఒక్కసారి వింటే సరిపోదంట. ఎందుకంటే ప్రతిసారి విన్నప్పుడల్లా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని మీకు ఈ భాగవతం అనేది నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క లక్షణం, గుణం ఇదనమాట. ఒక్కసారి చదివేస్తే అంతా అర్థమైపోతుంది మీకు. మీరు ఎలా భాగవతంని చదివినప్పుడల్లా, విన్నప్పుడల్లా ప్రతిసారి ఒక్కొక్క కొత్త విషయాన్ని నేర్చుకుంటారంట ప్రభుపాల్ వారు రాస్తున్నారు తాత్పర్యాల్లో. సో ఈ విధంగా మనము భాగవతాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు ఈ 4 పాప కార్యాలు చేయడానికి ఆసక్తి అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము చాలా ఈజీగా ఈ శ్రవణం కీర్తనలో పాల్గొనొచ్చు. చాలా ఈజీ ఏంటంటే హరే కృష్ణ కీర్తన చేయడం, హరే కృష్ణ కీర్తనలో పాల్గొనడం, ప్రసాదం తీసుకోవడం, ఇలా భాగవతం వినడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పనులు. దీని ద్వారా మనం శుద్ధమైపోతాం. అది ఈ కృష్ణ భావనామృతం ఉద్యమంలో జరిగేది, ఇస్కాన్ మందిరాల్లో జరిగేది ఇది, రైట్? సో అందుకనే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట, ప్రభుపాల్ వారు అంటున్నారు, సమస్య ఏంటంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు జాబ్ చేయాలనే ఒక అవసరం ఉండడం కారణంగా చాలా మందిని నేను చూస్తున్నాను. కలకత్తాలో కూడా చూశాను, ఇప్పుడు అమెరికాలో కూడా చూస్తున్నాను. పొద్దున్నే 5ంటికి 6ంటికి లేసేసి రెడీ అయిపోయి బయలుదేరిపోతారు. అంటే ఎలాగైతే ఇప్పుడు మందిరంలో భక్తులు పొద్దున్నే 4ంటికి లేసేసి మంగళారతికి 4:30 వెళ్ళిపోతారు, అలాగే చాలా మంది గృహస్థులు కూడా పొద్దున లేవాల్సి వస్తుంది. వాళ్ళేమి పడుకొని ఉంటే సరిపోదు, కానీ వాళ్ళు లేసేది ఎందుకంటే జాబ్లోకి వెళ్ళడానికి. ఎందుకు అంతతో పొద్దున్న లేవాలంటే మరి వాళ్ళు వెళ్ళే చేసే జాబు ఇంటి పక్కన లేదనమాట, చాలా దూరం వెళ్ళాలి. నేను ఇక్కడ హబీబ్పూర్లో ఉంటాను, ఇది కలకత్తా నుంచి ఒక 2 గంటల దూరం ప్రయాణం అనమాట ట్రైన్లో. సో ఇక్కడ నుంచి పొద్దున్న లేస్తారు, పొద్దున 6ంటికి వెళ్ళినా మీరు స్టేషన్కి, ట్రైన్ ఫుల్గా ఉంటుంది. ట్రైన్లో మీకు నించోవడానికి కూడా చోటు ఉండదు, కూర్చోడానికి అయితే చోటు ఉండే ఛాన్సే లేదు. సో నించొని కూడా చాలా మంది ట్రావెల్ చేస్తారు అనమాట. ఇప్పుడు సిటీలో మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, సిటీలో ఉన్నా కానీ చాలా సిటీస్లో చాలా మంది ఒకసారి సిటీలో ఉండి కూడా గంటన్నర ప్రయాణం చేసి వెళ్తుంటారు జాబ్ చేయడానికి. ఇంకా ఇప్పుడు సిటీ బయట ఉన్న వాళ్ళు అయితే సిటీకి వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఊర్లోకి రావాలంటే రోజు పొద్దున 2-3 గంటలు ప్రయాణం చేయాల్సిందే, అవునా? మళ్ళీ తర్వాత అక్కడ 9 గంటలకు ఎప్పుడో ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, కానీ దానికన్నా ముందే చేరుకోవాలి కదా. అంటే 6ంటికి నుంచి బయలుదేరాలి, 5-6ంటికి. అప్పుడు వాళ్ళు ఆఫీస్ టైంకి చేరుకుంటారు. అది 6ంటికో ఏమో అయిపోతుంది ఆఫీస్, కానీ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 9-10 అవుతుంది. మళ్ళీ 2-3 గంటలు ట్రావెలింగ్ చేసి రావాలి. సో ప్రభుపాల్ వారు అంటారు, ఇలా వ్యక్తులు 3-4 గంటల పైన ఆఫీస్లో ప్రయాణానికే, అంటే జాబ్ ఆఫీస్ కోసం వెళ్ళడానికి రావడానికి గంటలు ప్రయాణానికే సమయం వృధా అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు ఇంత కష్టం, ఎందుకు కష్టపడుతున్నారు ఇంతగానో? దీన్ని ఉగ్రకర్మ అంటారు అనమాట. ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇలా ఇంత హార్డ్ వర్క్ చేయడము అనేది శాస్త్రాలు అన్నారంట. ఎందుకు? మీరు ఏ సుఖాని కోసమైతే ఇంత పరిశ్రమ పడుతున్నారో అటువంటి తుచ్చమైన సుఖము పందుల అటువంటి జీవులు, కుక్కలు, అలాంటి జీవులందరికీ కూడా ఆ సుఖాలు, అంటే పందుల్లో కూడా ఇలాంటి సుఖం అనుభవించే క్షమత ఉంటుంది, అవునా? కానీ పందులు కూడా అంత కష్టపడవు మనుషులంతా. సో అందుకనే ఇలా ఇంత కష్టపడడం అనేది, కుక్కలు, పందుల జీవితాల్లో కూడా ఈ సుఖం అనేది ఉంటుంది. ఆ సుఖం పొందడానికి మళ్ళీ అంత కష్టపడడం అవసరం. మరి ఎంత కష్టపడాలండి అంటే ప్రభుపాల్ వారు రాస్తున్నారు. మరి చూడండి, ప్రభుపాల్ వారి ఆదేశాలు మీరు ఫాలో అవ్వాలనుకుంటే ప్రభుపాల్ వారు రాస్తున్నారు 8 గంటలు కష్టపడాలంట. 8 గంటలు మాక్సిమం కష్టపడాలంట ప్రభుపాల్ వారు. ఆ విధంగా మనము 8 గంటలు కష్టపడాలి. ఎప్పుడో అప్పుడు సమయాన్ని మనము భాగవతం వినడానికి కేటాయించాలంట ప్రతిరోజు.
పొద్దున వీలవ్వకపోతే, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, పొద్దున వీలవ్వకపోతే మధ్యాహ్నం వీలవ్వకపోతే కనీసం సాయంత్రం అన్నా ప్రతి ఒక్క గృహస్థుడు భగవంతుడి యొక్క కథ, హరికథ, భాగవతం అనేది వినాలంట. కానీ చాలా మంది, నిన్న ఒకరు వచ్చారు టెంపుల్ కి, ఎవరో పోలీస్ లో ఒక ఉద్యోగి అనమాట, మంచి పొజిషన్ లో పోస్టింగ్ ఉంది, సారీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నుంచి టెంపుల్ విజిట్ చేశారు. ఏదో వాళ్ళ అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో కలిసి టెంపుల్ విజిట్కి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతుంటే నేను అన్నాను అనమాట, సరే మీరు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతారు, మళ్ళీ చాలా దూరం నుంచి వచ్చారు, సో ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే చాలా తెలివి ఉన్న వాళ్ళే ఉంటారు అందులో, ఐబీలో. నేను సరే మీరు ఆ దూరం ఉన్నారు, డైలీ అయితే టెంపుల్కి రాలేరు, కానీ మా ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతాయి, ఇంకా మీరు భగవద్గీత కూడా తీసుకొని వెళ్ళొచ్చు, మీ దగ్గర ఉందా భగవద్గీత అంటే, భగవద్గీత ఉంది నా దగ్గర, చాలా రోజుల క్రితమే నేను కొనేసాను, కాకపోతే ఇప్పటి వరకు చదవలేదు. ఎందుకండి అంటే, ఎక్కడండి మాకు ఎక్కడ సమయం దొరుకుతుంది, చాలా బిజీ. నేను అన్నాను సరే మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు అంటే, సరే అయితే నేను చూస్తాను అన్న. ఆబ్వియస్లీ చాలా కష్టం, చాలా మంది ఇలా అంటారు, అందులో ఎవరో ఒకరు వస్తుంటారు వాళ్ళ క్లాసెస్ రెగ్యులర్గా, సో టైం లేదని చెప్తున్నారు అనమాట. అలా ప్రతి ఒక్కరు అదే అంటారు, టైం లేదు అసలు, ఎక్కడండి చాలా బిజీ. తో ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో, హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ టైం టు హియర్ అబౌట్ కృష్ణుడి గురించి వినడానికి సమయం దొరకట్లేదు, కానీ ఇలాంటి గృహస్థులు మాత్రం పనిచేస్తారు, ఒప్పుకుంటాము, వాళ్ళు 8 గంటలు పనిచేస్తున్నారు, 10 గంటలు పనిచేస్తున్నారు, ఎన్ని గంటలో పనిచేస్తారు, అయినా కానీ వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి టైం ఉంటుంది, క్లబ్బుల్లోకి వెళ్ళి అక్కడ రకరకాల యాక్టివిటీస్ లో పాల్గొనడానికి టైం ఉంటుంది, అలాగే రాజకీయాలు ఏం జరుగుతుంది, ఏ పొలిటికల్ పార్టీ ఏం జరుగుతుంది, ఇలా రకరకాల భౌతిక కార్యాలు అన్ని విషయాలు గురించి వినడానికి చాలా సమయం ఉంటుంది, అన్ని న్యూస్ వింటారు, అన్ని న్యూస్ తెలుసుకుంటారు, అన్నిటికీ టైం ఉంటుంది. అలాగే దాని తర్వాత ఇంకా పాపకార్యాలు చేయాలి కదా, 4 పాపాలు, అవైతే స్త్రీ సంఘం, మద్యపానం, మాంసం తినడం, వీటన్నిటికీ, ఇలాంటి పాపాలు చేయడానికి అన్నిటికీ టైం దొరుకుతుంది వాళ్ళకి. ఈ విధంగా మొత్తం సమయం అక్కడ వేస్ట్ చేస్తారు. సో ఇటువంటి జీవితము గృహస్థ జీవితం కాదు. చాలా మంది ఏమనుకుంటారు, నేను చాలా కష్టపడుతున్నాను, 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు కష్టపడుతున్నాను కాబట్టి ఇంకా మిగతా టైం, దొరికిన టైంలో రిలాక్స్ అవ్వాలి, సో క్లబ్బులకి వెళ్తాను, లేకపోతే సినిమాలకు వెళ్తాను, లేకపోతే రెస్టారెంట్కి వెళ్తాను, నాకు ఇష్టం వచ్చి తింటాను, మాంసమే తింటాను, ఏదైనా తింటాను, ఎలాగైనా తిరుగుతాను, మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను. సో ఈ విధంగా జనాలు ఏంటంటే సమయం అంతా వీటి కార్యాల్లో పెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చూడండి, ఎవ్వరు ఎంత కష్టపడ్డా, ఎక్కడ పడ్డా కానీ, ఏ ఆఫీస్లో పని చేసినా, ఏ బిజినెస్ చేసినా, ప్రతి ఒక్కరూ కొంచెం టైం మాత్రం వీటికి కేటాయిస్తారండి, అవునా? లేకపోతే మళ్ళీ ప్రతి చోట అంత రష్ ఎందుకు ఉంటుంది, సినిమా థియేటర్లో కానీ, క్రికెట్ ప్లే గ్రౌండ్లో కానీ, లేకపోతే రెస్టారెంట్లో కానీ, అక్కడ లైన్లు కట్టుకొని వెయిటింగ్ చేసుకొని మరి వాళ్ళకి కావాల్సింది సాధిస్తారు. దానికోసం చాలా టైం ఉంది. హోటల్లో వెళ్ళి 2 గంటలు వెయిట్ చేయాలమ్మా మీ ఆర్డర్ కోసం, ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారంటే పర్వాలేదు, 2 గంటలు ఏంది, జీవితాంతమైనా వెయిట్ చేయడానికి రెడీగా కూర్చుంటారు, అలా అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు అంటే, మరి వాడికి ఆ విషయాల పట్ల ఆసక్తి ఉంది, మరి అవన్నీ ఫ్రీగా దొరకవు, మరి దాని అన్నిటికీ డబ్బులు కావాలి. సో వాళ్ళు కష్టపడతారు, మళ్ళీ ఇలా ఖర్చు చేసుకుంటారు అన్నమాట డబ్బులన్నీ, సమయం కూడా ఇలా వృధా చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము కష్టపడ్డాము, మేము ఆల్రెడీ అన్ని బరువు బాధ్యతలు మోస్తున్నాము, చేస్తున్నాము ఇంట్లో, కాబట్టి ఇవన్నీ చేయొచ్చు, ఇదంతా కూడా గృహస్థ జీవితం కాదు, ఇది గృహస్థ జీవితం కాదు, ఇది ఆసురిక జీవితం అని రాస్తున్నారు ప్రభుపాదులు. అసురులు జీవించే విధానం అంటే ఇది, అసురులు జీవించే విధానం. సో ఈ విధంగా మీరు ఎంతైనా కలలు కనండి, ఎన్ని కష్టాలన్నా పడండి, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఎందుకంటే మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలని ప్లాన్లు వేస్తుంటారు, కానీ అన్ని తాత్కాలికం. ఎందుకంటే ఒకరోజు మృత్యు చెంది
ఇవన్నీ మీరు ఫినిష్ అయిపోతాయి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, ఎవరి కోసం అయితే మీరు జీవితాంతం కష్టపడుతున్నారో ఇవన్నీ ఫినిష్. ఒక్క క్షణంలో ఫినిష్. ఎలాగైతే నిద్రలోంచి మీరు లేచినప్పుడు ఆ కళల్లో ఎన్నో కంటారు, కళల్లో ఎన్నో విషయాలు చూస్తారు, ఎన్నో ఆనందాలు, ఎన్నో మందితో కలుస్తారు. కానీ ఒక్కసారి మీరు మెలకువకు వచ్చిన తర్వాత ఒక్క క్షణంలో మొత్తం ఫినిష్. అవునా? సో అందుకని ఇక్కడ ఈ భౌతిక జీవితాన్ని ఒక కళ, ఒక స్వప్నంతో పోలుస్తాం. ఎలాగైతే స్వప్నంలో ఎన్నో చూస్తాం, ఎన్నో ఎంజాయ్ చేస్తాము, కానీ ఒక్కసారి మెలకులోకి వచ్చినాక ఆ స్వప్నం అంతా కూడా మళ్ళీ ఆ స్వప్నంలో చూసిన ఏవి కూడా మనతో పాటు ఉండవు, కనబడవు. అలాగే ఒక్కసారి మృత్యువు చెందిందంటే, మృత్యు వచ్చిన తర్వాత, మృత్యు తర్వాత ఇవేవి మీకు కనిపించవు, ఉండవు, గుర్తుకు కూడా ఉండవు. కళ ఎలా మర్చిపోతారు ఒక స్వప్నాన్ని, అలాగే దీన్ని కూడా అంతా మర్చిపోతారు. మళ్ళీ నెక్స్ట్ శరీరంలోకి వెళ్ళిపోతున్నాం. అంతే కదా. ఇప్పుడు మీరు ఎన్నో జన్మలు ఎత్తారు, ఎన్నో శరీరాలు ఎత్తారు. పోయిన శరీరాల్లో ఏం చేశారు? ఎవరు మీ పరివార సభ్యులు? వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డారు జీవితాంతం? మీకు ఏమైనా గుర్తుందా? గుర్తుకు కూడా లేదు, తెలియని కూడా తెలియదు, మర్చిపోయారు. ఎవరో ఒకరికి గుర్తుంటుంది. అలాంటి వాళ్ళు రీఇన్కార్నేషన్, పునర్జన్మ కేసెస్ ఉంటాయి. కానీ అందరూ పునర్జన్మ ఉంది, కానీ గుర్తుకు లేదు ఉంది. సో అందుకనే ఈ విధంగా ఇంత కష్టపడి అంతా ఒక స్వప్నం లాగా ఒకరోజు సడన్ గా అంత మర్చిపోవాల్సిందే, అంటే అంత తొలగిపోతుంది జీవితం నుంచి. సో మరి దానికోసం ఎందుకు ఇంత కష్టపడ్డం? అందుకే ఎటువంటి వాటి కోసం కష్టపడాలంట. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే యద్భ్రమతాముపర్యదా అని అన్నారు భాగవతంలో. ఏదైతే బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడు నుంచి పాతాళలోకం, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు లభించదో అటువంటి దాని గురించి ప్రయత్నించాలి. ఏవైతే కుక్కలు, పందులకు కూడా ఈజీగా దొరికిపోతాయి, వాటి గురించి మీరు ఎందుకు అంత కష్టపడ్డం? సో అందుకనే కష్టపడాలి అనుకుంటే ఎటువంటి గురించి కష్టపడాలి? బ్రహ్మాండంలో దొరకంది ఏంది? ఆబ్వియస్లీ వైకుంఠ లోకం అనేది బ్రహ్మాండం అవతలు ఉంటుంది, భౌతిక బ్రహ్మాండం అవతలు ఉంటుంది. వైకుంఠం, గోలోక బృందావనం, ఆధ్యాత్మిక లోకం, భగవద్ధామం. సో అది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది అస్సలైన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో స్పెషాలిటీ ఏంటంటే లాస్ ఉండదు అన్నమాట. మీరు ఎంత ప్రయత్నిస్తే, ఎంత సక్సెస్ ఈ జీవితంలో ఫుల్గా 100% సాధించేస్తే బెస్ట్. లేకపోయినా కానీ నెక్స్ట్ జీవితంలో ఇదేం వేస్ట్ అవ్వదు, అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. అందుకే మీరు చూస్తారు ఈ జీవితంలో కొంతమందికి చిన్నప్పటి నుంచి భక్తి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే కొంతమంది భక్తి జీవితంలో చాలా ఆసక్తితో ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ముందు జీవితాల్లో ఎంతో అంత చేసుకున్నారని అర్థమవుతుంది. అవునా? సో ఆ విధంగా లాస్ అనేది ఉండదు అనమాట భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో. కాబట్టి మీరు ఏదో పరిశ్రమ ఎలాగో చేస్తున్నారో అదేదో ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అది దానివల్ల ఒక ప్రయోజనం ఉంది. అది యాక్చువల్లీ అసలైన విషయం అనమాట. కానీ మనం ఇప్పుడు ఒక ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, ఇంకా ముఖ్యంగా మనకి భౌతిక శరీరం ఉంది కాబట్టి దానికోసం ఏదో ఒక ప్రయత్నం, కష్టం అనేది చేయాలి. ఆ కష్టం చేయాలి గనక ముఖ్యంగా గృహస్థులకైతే పరివారాన్ని పోషించే బాధ్యతలు ఉంటాయి కాబట్టి తప్పకుండా జాబ్, వ్యవసాయం ఏదో ఒకటి చేయాలి. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తారు. సో నెక్స్ట్ శ్లోకాల్లో కూడా. సో అందుకే చేయాలి. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుపాల ద్వారా 8 గంటలు కష్టపడండి, 8 గంటలు కష్టపడండి అలా అని చెప్తున్నారు అనమాట. సో మనం అనేది బేసికలీ పాయింట్ ఏంటంటే సమయం అనేది వినడానికి, భాగవతం, భక్తి కార్యాల కోసం మనం ఎలాగైనా సరే మన జీవితంలో ప్రతిరోజు సమయాన్ని కేటాయించాలి, ఎంతో అంత. నెక్స్ట్ 5వ నంబర్ శ్లోకం. యావదర్థం ఉపాసీనో దేహే గ్రేహే చ పండితః విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరదామ్యసేత్. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవనోపాధి కోసం అని కష్టపడుతున్నాడో, అది ఎంత కష్టపడాలి అంటే తన యొక్క ఈ శరీరంలో ఆత్మ నిలిచి ఉండడానికి కావాల్సినంత కష్టపడాలి. అవునా? ఎవరైతే తెలివైన వాడు, బుద్ధిమంతుడో అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే అతను మనిషి సమాజంలోనే జీవించాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాడు కానీ ఆ పరివారంలో ఉన్నా గాని ఆ పరివారంలో ఉండే వ్యక్తులు గాని, కార్యాలు గాని, బాధ్యతల పట్ల గాని
అతనికి ఏమాత్రం ఆసక్తి ఉండకూడదు. అయినా కానీ బయటికి మాత్రం ఆయనకు చాలా ఆసక్తి ఉన్నట్టుగానే వ్యవహరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అందరి గృహస్థులకి ఈ విషయం పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నారదుని చెప్తున్నాడు. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అందరి పరివార సభ్యులతో మనము ఉంటాము. గృహస్థులకి ఏం చెప్పట్లేదు, ఇల్లు వదిలేసి మీరు కూడా టెంపుల్కి వెళ్ళిపోండి, లేకపోతే వనానికి వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. ఇంట్లోనే ఉండాలి, మన పరివార సభ్యులతో పాటే ఉండాలి. కానీ ఆసక్తి అనేది ఉండకూడదు. కానీ ఆసక్తి ఉన్న వాళ్ళ బాగానే వ్యవహరించాలి. సో ఇదొక ఆర్ట్ అనమాట. సో ఈ విషయాన్ని నేర్చుకోవాలన్నమాట. సో ఇదొక బాధ్యత అనే విషయాన్ని గ్రహించి ఆ బాధ్యతల్ని నిర్వహించాలి అని చెప్తారు ప్రభుపాద గారు. అంతేగాని మనము అదే అసలైన జీవితం, శాశ్వతమైన జీవితం అని ఊహించి ఆసక్తులైపోకూడదు. సో ఎందుకలా అనేది కూడా ముందు చెప్తారు, చూద్దామంట. సో విషయం ఏంటంటే, ఇలా చైతన్య మహాప్రభు ఇంకా రామానందరాయ మధ్యలో సంవాదం జరిగినప్పుడు కూడా రామానందరాయ ఇదే చెప్తారనమాట. స్థానే స్థిత, ఏ స్థానంలో ఉన్నా సరే అయినా పర్వాలేదు, ఆయన బ్రాహ్మణే కానివ్వండి, శూద్రుడే కానివ్వండి, సన్యాసి ఏదైనా కానివ్వండి, ఏ ఆశ్రమం ఏ వర్ణంలో ఉన్నా పర్వాలేదు. కానీ విషయం ఏంటంటే అతను బతతో బ్రహ్మ జిజ్ఞాస, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దానికోసం జీవితాన్ని గడపాలి. సో ఈ యొక్క మనిషి జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఎవరైతే ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే, అదంత ముఖ్యం కాదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ అది మెయిన్ టార్గెట్ అనమాట. డబ్బులు సంపాదించడం మెయిన్ టార్గెట్ కాదు, అవునా? జీవనోపాధికి ఎంతో అంత కష్టపడాల్సి వస్తుంది, ఎంతో అంత చేయాల్సి వస్తుంది. అది చేసి, ఎలాగైతే ప్రభుపాల్ వారు ముందు చెప్పారో, ఒక 8 గంటలు కష్టపడండి, దాంతో వచ్చిన దాంతో సంతృప్తి చెందండి. ఇంకా 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 అంటే అది ఎప్పుడూ పూర్తవ్వదు అనమాట. ఇంకా సో అందుకే ఇక్కడ స్పష్టంగా రాస్తున్నారు ప్రభుపాల్ ద్వారా. చూడండి, ఈ పాయింట్స్ అని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఆయన కూడా గృహస్థాశ్రమంలో ఉండి, గృహస్థాశ్రమం అంతా అనుభవించిన తర్వాతే సన్యాసం తీసుకున్నారు. అన్ని చూశారు ఆయన శుద్ధ భక్తులు కూడా. సో ఆయన క్లియర్ గా చెప్తున్నారు, మొత్తం ప్రపంచాన్ని చూసి ఆయన మనకి ఈ విషయాలు చెప్తున్నారు, ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇలా ఇంకా 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 అని ఆలోచించడం కన్నా, ఒక అసలైన నిజాయితీ గల భక్తుడు ఏం చేస్తాడంట, ఎలాగో అలాగా జీవనోపాధి కోసం ఎంతో అంత కష్టపడేసి డబ్బులు సంపాదించేసుకుంటాడు. అదేం పెద్ద విశేషం కాదు అతనికి. అండ్ భగవంతుడు కూడా అతనికి సహాయం చేస్తాడంట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక భక్తుడు, సరే నేను భక్తి చేసుకోవడం నా మెయిన్ పాయింట్, కాకపోతే జీవనోపాధికి ఏదో ఒక పని చేసుకొని బతకాలి కదా, సరే ఏదో ఒక పని చేసుకున్నాము అని కొంచెం సమయం దానికి, పనికి, వ్యవసాయానికి కానీ, ఇలా వ్యాపారం కానీ, లేకపోతే ఏదో ఉద్యోగం కానీ కేటాయిస్తాడు వ్యక్తి. కొంత సమయం కష్టపడతాడు. అంటే భక్తులు ఎవరైతే గృహస్థులు అలా వాళ్ళు ఏమీ కష్టపడకుండా ఉండరు, అలా కాదు, కష్టపడతారు. కానీ వాళ్ళకి తెలుసు ఇది మెయిన్ పాయింట్ కాదు, ఏదో జాబ్ చేయడము, బిజినెస్ చేయడము ఇది జీవితంలో మెయిన్ పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ భక్తి చేసుకోవడం. కానీ ఏదో ఒకటి చేయాలి కదా జీవించడానికి. సో జీవనోపాధికి ఏదో చేస్తారు. అండ్ వాళ్ళకి తెలుసు భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే నా మెయిన్ టార్గెట్ ఏంటంటే భక్తి చేసుకోవాలి. సో అలా మెయిన్ టార్గెట్ భక్తి పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే, డబ్బులు సంపాదించి ఒక జీవించడానికి కావాల్సినంత వాళ్ళు ఈజీగా వాళ్ళు సంపాదించేసుకుంటారు. అదొక పెద్ద విశేషం కాదనమాట వాళ్ళకి. సో అసలైన సమస్య, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఓ డబ్బులు సంపాదించడము అతి పెద్ద సమస్య అని. కానీ యాక్చువల్లీ అది పెద్ద సమస్య కాదు. అసలైన సమస్య ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడడం, అది అసలైన సమస్య. సో వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకొని దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ సమయాన్ని కేటించి అదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు అనమాట. సో ఈ విధంగా మనము ఇలా ఎప్పుడు మనకి టైం దొరుకుతుందంటే మరి భక్తి చేసుకోవడానికంటే, ఎప్పుడు మనకు టైం దొరుకుతుంది భక్తి చేసుకోవడానికంటే, ఎప్పుడైతే మనకి ఇంకా 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 డబ్బులు సంపాదించాలి అనే ఆ మైండ్ లో ఆ యొక్క తప్పుడు సాఫ్ట్వేర్ ని తీసేయాలంతే. ఓకే, నేను ఇంత సమయం అంటే 8 గంటలు నేను పనిచేస్తాను, దాంట్లో ఎంత వస్తే అందులో నేను సంతృప్తికరంగా ఉంటాను. కానీ చాలా మంది ప్రాబ్లం ఏమవుతుందంటే దాంతో సంతృష్టి చెందరు. సమాజంలో ఓ మంచి బంగళా ఉండాలి,
ఈ ప్రెస్టీజ్, ఈ సొసైటీలో ఇంత ప్రెస్టీజ్ ఉండాలంటే కనీసం ఇంత సంపాదించాలి, కనీసం ఈ స్టేటస్ మెయింటైన్ చేయాలి, కనీసం ఇలాంటి బండ్లో తిరగాలి, కనీసం ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, కనీసం ఇంత పెద్ద ఇంట్లో ఉండాలి, కనీసం ఇంత డబ్బు సంపాదించి ఉద్యోగం చేయాలి. ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా చూస్తూ ఉంటారు అనమాట. చిన్నపిల్లలకు స్కూల్లో కూడా ఈ స్కూల్లో పంపించాలి, ఈ స్కూల్లో చదివించాలి, అదొక స్టేటస్ సింబల్ అనమాట. మినిమం ఆ స్కూల్లో చదివిస్తే మా పిల్లగాడిని, అప్పుడు ఆ కాలేజీలో చదివిస్తే మా పిల్లగాడు అప్పుడు నాకు సొసైటీలో నేను ప్రాపర్ స్టేటస్ ఉన్నట్టు. లేకపోతే నా స్టేటస్కి ఏమవుతుంది అనుకుంటూ ఉంటారు మూర్ఖత్వం. అదే ప్రచారం కూడా చేసుకుంటారు. మీకు తెలుసా, మా అబ్బాయి అక్కడ చదువుకుంటాడు, మా అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది, ఆ స్కూల్లో వేసాం, అంత పెద్ద స్కూల్లో వేసాం, ఇంత ఫీజు కడుతున్నాం, లక్షల ఫీజులు కడుతున్నాం, అది గొప్పగా చెప్పుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళు చాలా మూర్ఖులండి, మూర్ఖత్వం అది. మీరు అలాంటి పనులు చేస్తే మానేయండి. అది అసలైన గొప్ప విషయాలు కాదు చెప్పుకోవడానికి ఇంకోరికి. ఎలాగంటే భాగవతం ప్రకారం నేను ఎంత పెద్ద గాడిదని తెలుసా మీకండి, చాలా పెద్ద గాడిదని. అలా కాదు, అది అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు నేను పెద్ద గాడిదనని. మనం చెప్పాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క విషయాన్ని ప్రచారం చేయాలి. మనం భగవంతుడి విషయాన్ని ప్రచారం చేయాలి, భాగవతాన్ని ప్రచారం చేయాలి, భగవద్గీతను ప్రచారం చేయాలి. మీకు నిజంగా చెప్పాలనుకుంటే ఎవరికైనా భాగవతంలో ఏముందో అది చెప్పండి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. బయట సమాజం వాళ్ళ ప్రకారం మనం వెళ్ళకూడదు, అవునా, భాగవతం ప్రకారం మనం వెళ్ళాలి. సో ఈ విధంగా తెలివైన వ్యక్తి ఎలా జీవిస్తాడు గృహస్థుడు ఇక్కడ చెప్తున్నారు 6వ శ్లోకంలో. జ్ఞాతయ పితరౌ పుత్ర భ్రాతర సుహృదోపరే యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః. సో ఒక తెలివైన వ్యక్తి మనిషి సమాజంలో అతను తన జీవనోపాధి సింపుల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలంట. అది తెలివైన వ్యక్తి. కానీ సింపుల్ గా జీవించాలని ఒక వ్యక్తి అనుకుంటాడు, కానీ చాలా సార్లు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ వాళ్ళు, పిల్లలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అన్నలు, ఇంకా కొలీగ్స్, లేకపోతే సొసైటీ నుంచి ప్రెషరు, ఎవరెవరో XYZ అందరూ కూడా చాలా మంది ఫ్రీ అడ్వైసెస్ ఇస్తూ ఉంటారు, సజెషన్స్. ఇందులో నంబర్ 1 అనమాట. అందరూ సజెషన్స్ ఇవ్వడంలో నంబర్ 1 అనమాట. మీరు అడిగినా అడగకపోయినా అందరూ మీకు సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. సలహాలు ఇవ్వడంలో ప్రతి ఒక్కరికి ఎందుకో చాలా ఆసక్తి. పక్కోడి జీవితంలో వాడు ఎలా ఎదగాలో దానికి సలహాలు ఇవ్వడంలో అందరూ ఇస్తారనమాట. ఇలా సలహాలు వింటూ మరి ఏం చేయాలంట, వ్యక్తి కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ ఇంటెలిజెంట్ వ్యక్తి, తెలివైన వ్యక్తి ఏం చేస్తారంటే, ఓ అవునా అండి, సరే అండి, తప్పకుండా అలా చేస్తా అండి, ఓ అవునా, అలా అందరికి చెప్పాలంట. కానీ ఆ వ్యక్తి ఏంటంటే అలా ఎస్ అని వాళ్ళకి చెప్పడమే, కానీ లోపల నుంచి మాత్రం అలాంటివన్నీ పాటిస్తే నా జీవితం నరకం అయిపోతుంది అనే విషయాన్ని గ్రహించి అవన్నీ కూడా పాటించకూడదంట. బయటికి మాత్రం ఇది చేయండి బాగుంటుంది, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఇక్కడ జాయిన్ చేయండి మీ అబ్బాయిని చాలా బాగుంటుంది, అవునా సరే థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ, అంతే అలా చెప్పి పంపించేసేయాలి వాళ్ళని. వాళ్ళు ఆనందంగా ఉంటారు, కానీ మనం ఆనందంగా ఉండాలి. ఎలా, అవన్నీ పాటించకుండా. సో అందుకనే ఈ విషయాన్ని గ్రహించాలన్నమాట. ఇలా తెలివిగా జీవించాలంట ఈ సొసైటీలో. సో భాగవతం నేర్పిస్తుంది, నారదుని నేర్పిస్తున్నాడు. డైరెక్ట్ నారదుని శ్లోకాల యొక్క ట్రాన్స్లేషన్ ఇది 6వ శ్లోకం. సో మీరు అందరూ ఒకవేళ డౌట్ ఉంటే చదువుకోండి శ్రీమద్ భాగవతం. బెస్ట్ ఏంటంటే నా క్లాస్ అంటే నేను ఇది పొద్దున డైలీ తీసుకుంటాను కదా, మీరు ఆ టైంలో భాగవతం కూడా మీరు ముందు పెట్టుకొని చదువుతూ ఉంటే మీకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బెస్ట్ అది. సో చూసుకుంటూ ఉండండి, మీకు క్లారిటీ ఉంటుంది చాలా థాట్లో. సో నెక్స్ట్ వచ్చేసి 7వ నంబర్ శ్లోకం. దివ్యం భౌమం చాంతరిక్షం విత్తం అచ్యుత నిర్మితం తత్సర్వం ఉపయుంచాన ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. సో మరి ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాల్ వారు చెప్తారు గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలనే విషయం సంబంధించి. ఇప్పుడు భగవంతుడు ఎన్నో విషయాలు ప్రకృతి ద్వారా సృష్టించాడు. సో మనకు ఈ ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు లభిస్తాయి, ఆహారం నుంచి తీసుకొని ప్రతి ఒక్కటి కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే ముఖ్యంగా 3 చోట్ల నుంచి వస్తాయంట. ఒకటి ఆకాశం నుంచి, అంటే ఆకాశం నుంచి ఏమొస్తుందండి, వాన వస్తుంది. అలాగే
భూమి నుంచి ఏమొస్తాయి మనకి? ఎన్నో విషయాలు వస్తాయి. అన్ని ఫలాలు, పంట ఫలాలు అన్ని కూడా భూమి నుంచే పండేవి. అలాగే నదులు మరియు ఇంకా ఎన్నో రకాల మైన్స్, ఖనిజాలన్నీ కూడా మనకి భూమి నుంచే కదా అన్ని దొరికేవి. ఎన్నో విషయాలు దొరుకుతాయి మనకి భూమి నుంచి. అలాగే ఇంకా వాతావరణం నుంచి కూడా మనకి ఎన్నో, పరిసరాల నుంచి, వాతావరణం నుంచి కూడా ఎన్నో మనకి విషయాలు, వస్తువులు దొరుకుతూ ఉంటాయి. ఇలా ఏవి దొరికినా సరే కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నిటి కూడా మనము అందరికీ పంచాలంట. మనం ఒక్కరమే భోగించకుండా అందరినీ కూడా, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మీరు ఓన్లీ మా పరివారం, నేను సంపాదించిందంటే మా పరివారం వాళ్ళకే, నాకు నా పిల్లలకు అంతే, ఇదే నా పరివారం, ఇదే నా జీవితం, ఇదే నా ఫ్యామిలీ కాదు. ఇది తప్పుడు అండర్స్టాండింగ్ అనమాట. ఒక గృహస్థుడు ఎలా చూడాలంటే, ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆయన ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదపితా. ఆయన అంటున్నాడు, నేను అందరి పితాను, మీరందరూ నా సంతానమే. అలాంటప్పుడు ఏంటి అంటే మన ఫ్యామిలీ చాలా పెద్దది అనమాట. అందరి పిత, అందరి యొక్క తండ్రి కృష్ణుడైతే మనం అందరం కూడా ఆయన యొక్క సంతానం, ఆయన యొక్క పిల్లలు. అంటే ఇదంతా ఒకటే పరివారం. అంటే మొత్తం ఈ సృష్టి ఓన్లీ మనుషులే కాదండి అవి. ఇక్కడ పశువులు, పక్షులు, చీమ, దోమ అన్ని కూడా మన యొక్క ఫ్యామిలీ అనమాట. ఒకటే ఫ్యామిలీ. చూసారా ఎంత పెద్ద ఫ్యామిలీ మనది? సో అందుకనే మనము ఇక్కడ 84 లక్షల రకాల ప్రాణులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీ అండి. సో మనం ఫ్యామిలీలో అందరినీ సమానంగా చూసుకోవాలి కదా. కాబట్టి యాక్చువల్లీ ఇది గృహస్థుల యొక్క ధర్మం అనమాట. అన్ని జీవరాశుల్ని సమానంగా చూసుకోవాలి. సో ఇంట్లో ఒకవేళ ఓన్లీ మనుషులే కాకుండా ఇంట్లో ఉండే చెట్లు కానీ, లేకపోతే పిల్లి, కుక్క, ఇట్లా మీరు చూసే ఉంటారు. అందరూ చాలా మంది కూడా వాటిని మంచిగా చూసుకుంటారు. సో వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారంగా ప్రతి గృహస్థులు కూడా వాళ్ళు ఓన్లీ వాళ్ళ శరీరము, వాళ్ళ సంతానము, వాళ్ళ పరివారమే కాకుండా ఇలా అందరి వేరే జీవరాశులు, ఇంకా మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమానంగా అన్నిటినీ చూసుకోవాలి, అందరికీ పంచాలి. మనకి ముందు కూడా ఒకసారి ఒక దగ్గర చదువుకున్నాం ఇలా. అందుకనే గృహస్థులు అందరినీ పోషించాలన్నమాట వాళ్ళ యొక్క స్తోమతానుసారంగా. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒకవేళ చేశారనుకోండి, అప్పుడు దీన్ని అసలైన కమ్యూనిజం అనేది ప్రభుపాల్ వారు ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తారు ఇక్కడ. అంటే ఇక్కడ నాకు నారదునే చెప్తున్నారు ఈ కాన్సెప్ట్ ని. సో ఈ విధంగా ఫాలో అవ్వచ్చు అనమాట. శాస్త్రాల అనుసారంగా అందరూ జీవించాలి. ఇలా జీవిస్తే ఏ సమస్య ఉండదంట. అందరూ గృహస్థులు కూడా యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేయడం వలన వానలు పడతాయి, వానలు పడ్డం వలన పంట పండుతాయి, పంటలు పండడం వలన ధాన్యాల్లో మంచి ఉత్పత్తి, అంటే అన్ని రకాల ధాన్యాలు మంచి ఉత్పత్తి జరుగుతుంది. సో ఇంకా తినడానికి ఎటువంటి సమస్య ఉండదు ఎవరికి. ఎందుకంటే చాలా పెద్ద సమస్య అదే కదా, నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఇప్పుడు ఏంటంటే ఎన్నో రకాల కరువులు, కటకాలు ఎందుకు వస్తున్నాయంటే సరిగ్గా వానలు లేక. అందుకే అన్నిటి రేట్లు పెరిగిపోతున్నాయి. అన్ని ఆహారం అంటే రైస్ ఇలాంటివన్నీ బేసిక్ నెసెసిటీస్, కూరగాయలు, పళ్ళు, ఇవన్నిటి రేట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి? సో ప్రొడక్షన్ తక్కువ ఉందని. ఎందుకంటే యజ్ఞం చేయట్లేదు జనాలు. ఇప్పుడు పూర్వకాలం లాగా అయితే యజ్ఞాలు చేయలేము మనము. ఎందుకంటే ఆ విధంగానే మనం యజ్ఞం ద్వారానే మనకు వానలు వస్తాయి, వానల ద్వారానే అన్నం అనేది దొరుకుతుంది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పారు భగవద్గీతలో. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో యజ్ఞై సంకీర్తన ప్రాయ రిజంతి సుమేధస, సంకీర్తన యజ్ఞలో పాల్గొంటారు. తద్వారా ప్రభుపాల్ వారు అంటున్నారు, మొత్తం ఈ ప్రపంచంలో ఒకవేళ అందరూ కూడా హరే కృష్ణ మహామంత్ర జపం చేశారనుకోండి, కీర్తన చేశారనుకోండి, హరినామ సంకీర్తనం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సరైన సమయానికి వానలు పడతాయంట, సరైన పంటలు పండుతాయి, అందరికీ అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి, తినడానికి అన్ని రకాల ఆహారాలు అన్ని దొరుకుతాయి. ఏ మాత్రం కరువు కాటకం ఏముండదు, ఏ సమస్యలు ఉండవు, సమృద్ధి ఉంటుంది. కాబట్టి యజ్ఞం చేస్తే, సంకీర్తన యజ్ఞం చేస్తే, ఎవరైనా అడిగితే
ఏంటి హరే కృష్ణ కీర్తన చేస్తే కడుపు నిండుతుందా? అవును, హరే కృష్ణ కీర్తన చేస్తే కడుపు నిండుతుంది. ఆ కనెక్షన్ మనం చూడాలన్నమాట. ఎలా కడుపు నిండుతుంది హరే కృష్ణ కీర్తన చేస్తే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే భాగవతం. నెక్స్ట్ 8వ నంబర్ శ్లోకం. ఓకే, ఇప్పుడు మనకి టైం అయిపోతుంది కాబట్టి ఒక 2 శ్లోకాస్ చూస్తాను. ఇంకో 2 శ్లోకాస్ ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ రేపు చూసుకుందామంట. 8వ నంబర్ శ్లోకం. యావత్ భ్రియేత జతరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. సో ఒక వ్యక్తి మరి ఎంత సంపాదించి ఇది నా సంపద, ఇది నాది అని ఎంతవరకు చేసుకోవాలంటే ఎంత అవసరమో అంత. మన ఒక శరీరాన్ని, ఆత్మను బాగా చూసుకోవడానికి ఎంత అవసరమో అంత మనం సంపాదించుకోవాలి. కానీ మనకు అవసరం కన్నా కూడా ఎక్కువ సంపాదించి అదంతా కూడా దోచేసుకోవాలనుకుంటే అప్పుడు మనను దొంగతో సమానం. సస్తేనో దండమర్హతి. స్తేనః అంటే దొంగ. ఇది భగవద్గీతలో కూడా ఒకసారి అన్నారు, ఈశోపనిషత్తులో వస్తుంది. అవునా, తేన త్యక్తేన భుంజిత మాగుదాక సిద్ధనం అని చెప్తారు. సో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ చెప్పారు, సస్తేనో దండమర్హతి. అటువంటికి దండ అంటే దండన పొందడానికి అర్హుడు, అంటే అతనికి పనిష్మెంట్ దొరకాలంట. సో ప్రకృతి నియమాలు అటువంటి పనిష్ చేస్తాయి. చూడండి, ఇక్కడ ఏంటంటే భగవంతుడి కృప ద్వారా కొంతమంది వాళ్ళ యొక్క పుణ్య కర్మల ఫలాల ద్వారా కానీ ఎక్కువగా కష్టపడకున్నా కానీ ఎంతో సంపద, ఎంతో లాభాలు పొందవచ్చు. అలా పొందితే మీరు మీకు కావాల్సినంత మీరు ఉపయోగించుకొని మిగతా అంతా భగవంతుడి సేవకి వినియోగించవచ్చు. ఆ విధంగా చేయొచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారు, చాలా కష్టపడుతున్నారు. ఎందుకు అంటే బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకోవడానికి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మాత్రమే ఎంతో కష్టపడుతున్నారు జనాలు. సో ఈ యొక్క మానసికతని అసురులు యొక్క మనస్తత్వం అన్నమాట ఇది. అది ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ గారు. సో అసురులు ఎలా ఆలోచిస్తారంట, ఇదం అద్యామయ లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్థిదం అపిమే భవిష్యంతి పునర్ధనం. ఏమనుకుంటారంట అసురులు ఇలా ఆలోచిస్తారు, ఈ రోజు నా దగ్గర ఇంత సంపద ఉంది, ఇంకా నేను ఈ రకాలుగా పనిచేసి ఈ రకాల ప్లాన్ల ద్వారా ఈ రకాల కష్టాల ద్వారా నేను ఇంకా డబ్బులు సంపాదిస్తాను అని ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ రోజు నా దగ్గర ఇంత ఆస్తుంది, భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ పోతాను. సో ఈ విధంగా ఇది అసురుల యొక్క లక్షణం. మీరు ఆశ్చర్యపోవచ్చు, అదేంటి చాలా మంది మనం ఇలాగే ఆలోచిస్తాం కదా, అందరూ ఇదే కదా ఆలోచించేది. అవును, అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు బయట, కానీ ఇది అసురుల యొక్క లక్షణం. అందుకనే వాళ్ళ మాటలు పెద్దగా వినకూడదు, వాళ్ళు ఇచ్చే సలహాలు పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకన్నారంటే ఇందుకే మళ్ళీ అసురులే. చాలా మంది ఎవరైతే భక్తులు కాదో మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మనోరథం, వాళ్ళ యొక్క మనస్సు యొక్క రథం పైన తిరుగుతున్నారు. మనస్సు ఏది చెప్తే అదే చేస్తారు వాళ్ళు. అవునా? సో అలాంటి వాళ్ళ మాటలు మీరు వింటే వాళ్ళ మనస్సు ఏం చెప్తుందో అది మీరెందుకు వినాలి? భగవంతుడు చెప్పింది వింటారా, పక్కోడు మనసులో మాట మీరు వింటారా? సో అందుకనే వాడు ఏం ఆలోచిస్తున్నాడో వాడు చెప్పిన మాట మీరు ఎందుకు వింటారు? వినాలనుకుంటే భగవంతుడు యొక్క శుద్ధ భక్తుల శాస్త్రాల యొక్క మాటలు వినండి. సో శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు మరి, అచ్చా ఎక్కువ డబ్బులు ఉంటే, నేను ఎక్కువ కష్టపడకుండా చాలా డబ్బులు వస్తున్నాయి నాకు, సరే చాలా మంచిదే. సో అన్ని కూడా భగవంతుడి సేవకు వినియోగించచ్చు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వామదర్పణం. సో ఇలా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే గృహస్థులు అవన్నీ కూడా భగవంతుడి యొక్క ఈ యొక్క సేవకి, అంటే కృష్ణ ప్రచారానికి, మన ఈ కృష్ణ భావనామృతం ఆందోళనకు ఈ యొక్క ప్రచారం ఇంకా వృద్ధి చెందాలనే విషయం మీద వాళ్ళు కష్టపడి, అంటే ప్రచారానికి వాళ్ళు సహాయపడవచ్చు అనమాట. గృహస్థులకి చెప్తున్నారు ప్రభుపాల్ వారు, అలా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తే వాళ్ళందరూ మందిరాలు నిర్మించడానికి వాళ్ళు సహాయపడవచ్చు, ఈ భగవద్గీత ప్రచారం చేయడానికి సహాయం చేయొచ్చు. అవునా? ఈ విధంగా ప్రతి రోజు కూడా అందరూ ఇలా భగవద్గీత శ్రవణం చేసే అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ ప్రభుపాల్ గారు రాస్తున్నారు, ఎంత అవసరం ఇది. చాలా మంది అనుకోవచ్చు, నేను భగవద్గీత ఆల్రెడీ ఒకసారి చదివేశాను, అన్ని మొత్తం ఫుల్ చదివేశాను.
చదివేశారు కరెక్టే, కానీ ప్రభుపాల్ వారు ఏమంటున్నారు, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుపాల్ వారు అంటున్నారు, ఒకవేళ నేను మొత్తం భగవద్గీత ప్రతిరోజు 18 అధ్యాయాలు చదివినా గాని, చదివిన ప్రతిసారి కూడా నేను ఒక ప్రత్యేక కొత్త కొత్త అర్థాన్ని, కొత్త కొత్త విషయాన్ని నేను నేర్చుకుంటాను. ఇది ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క శక్తి. ప్రభుపాద్ వాళ్ళు ఆయన రాసిన పుస్తకాలు ఆయన్ని చదివాడు చాలాసార్లు. ఎందుకంటే ఆయన చెప్పారు, ఇది నేను రాయలేదు, ఇది భగవంతుడు డిక్టేట్ చేశారు, నేను జస్ట్ రాశాను కరెక్టే, కానీ చెప్పిందంతా భగవంతుడు. సో అందుకనే ఇవి ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నమాట. ఈ విధంగా అందుకనే ఒకవేళ ఎక్కువ డబ్బులు వస్తే చాలా మంది ఏం చేస్తారు, ఇలా చేయకుండా చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రపంచంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఏమవుతుందంటే, ఇంత డబ్బు ఉంటుంది కదా, ఏం చేద్దాం డబ్బుతో, ఏం కొనుక్కుందాం, ఇంకా మార్కెట్లో ఏముంది అని చూస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం పెద్ద పెద్ద కంపెనీలు చాలా చాలా విషయాలు సృష్టిస్తాయి. ఇవాళ రేపు డబ్బులు చాలా పెరిగిపోయాయి జనాల దగ్గర, సరే వాళ్ళకి తగ్గట్టుగా చాలా వస్తువులు సృష్టిస్తారన్నమాట. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఫర్నిచర్ కానీ, ఏవేవో వస్తువులు అనమాట. చాలా వస్తువులు మనకు అవసరమే లేదు, అయినా కానీ అలా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు, ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇంకా మీకు అవసరం లేకున్నా కానీ ఇది అవసరం అని అనిపించేలా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అనమాట. తద్వారా అవి చూసి ఏం చేస్తున్నారు, మీకు సమయం దొరికితే అవేగా చూస్తుంటారు అడ్వర్టైజ్మెంట్లు. సో చూసి చూసి ఇది కూడా బాగుంటుంది నా దగ్గర ఉంటే, అరే వాళ్ళ దగ్గర కూడా ఉంది, వాళ్ళు కూడా కొనుక్కున్నారా, అది నేను కొనుక్కుంటాను. ఈ విధంగా మెల్లిమెల్లిగా అదే అనుకుంటారు, నేను చాలా డెవలప్మెంట్. ముందు ఎంత చిన్న ఇంట్లో ఉండేవాడిని, ఇప్పుడు చిన్నంత పెద్ద బంగ్లా, ఎన్ని మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి నా ఇంట్లో. సో నేను చాలా అడ్వాన్స్మెంట్ చేశాను, నేను చాలా ఉన్నతి సాధించాను, ఇది అసలైన ఆర్థిక ఉన్నతి, ఇది అసలైన ఉన్నతి జీవితంలో అని ఊహించుకొని వాళ్ళ భ్రమలో జీవిస్తూ ఉంటారు అన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు, బ్యాంకులో పెట్టుకుంటారు. బ్యాంకులో పెట్టుకుంటే ఇంకా 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 డబ్బులు పెరుగుతూనే పోతుంటాయి, బ్యాంకులో దాచుకుంటూ పెరుగుతూనే పోతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇంకా ఇంకా మనీ, అదే జీవిత లక్ష్యంగా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని రకాలుగా భోగించడానికి ప్రయత్నించినా ఒక విషయం చెప్తారు ప్రభుపాల్ గారు, అదేంటంటే ఎంత చేసుకున్నా సరే ఫైనల్లీ చనిపోయే ముందు వాడు ఎంత వాడైనా సరే ఆ కోరికలు అనేవి అప్పటి వరకు తీరి ఉండవంట. అంటే ఎంత మీరు సంపాదించి ఎంత భోగించడానికి ప్రయత్నించినా ఫైనల్లీ ఎప్పుడు కూడా సంతృప్తి కలగదు, అన్ని కోరికలు ఎప్పుడు తీరవు. ఎందుకంటే మీరు ఒక్క కోరిక తీర్చుకునే ప్రయత్నంలో ఎన్నో వేల కోరికలు పుట్టుకొస్తాయి మైండ్లో. ఒకవేళ ఒక కోరికను మీరు తీర్చుకున్నారనుకో, అప్పుడు ఇంకా ఎన్నో ఎన్నో వేల కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. అరే నేను కోరుకున్నాను, ఈరోజు అది పూర్తి చేసుకున్నా, కోరిక పూర్తించుకున్నా, అది ఒక ఆనందం వచ్చే సమయంలోపే, అంటే ఇంకా ఎన్నో ఎన్నో ఈ విధంగా నేను కోరుకోవచ్చు, ఎన్నో ఎన్నో విధంగా ఈ విధంగా ఆనందాన్ని నేను పొందవచ్చు అనే ఎన్నో మైండ్లో ఎన్నో వచ్చేస్తాయి. అవునా? ఓన్లీ ఇంట్లో సైకిల్ ఉన్నప్పుడు ఓకే, స్కూటర్ ఉంటే, బైక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. బైక్ వచ్చిన తర్వాత అరే కార్ వస్తే బాగుంటుంది అనుకుంటాడు. సో ఆ విధంగా పెరుగుతూనే పోతుంది అన్నమాట. ఆశ అనేది, కోరిక అనేది పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గదు. దాన్ని ఎంత మీరు అగ్నిలో అవునా, మంటలో నెయ్యి వేస్తే అదేమవుతుంది, మంట ఇంకా పెద్దగా అవుతుంది అనమాట, తగ్గదు. అలాగే అనమాట, కోరికల్ని, భౌతిక కోరికల్ని ఎంత తీరిస్తే అంత పెరుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా చనిపోయేటప్పుడు అయ్యో 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 నేను ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి, అవి పూర్తి కాలేదే, నాది ఎంతో కష్టపడ్డాను కూడా దీనికోసం, ఎలా ఎలా అనుకుంటూ చనిపోతారు అన్నమాట జనాలు. అప్పుడేమవుతుంది, ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మెత్తాల్సిందే. సో ఈ విధంగా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇక లాస్ట్ శ్లోకం ఈ రోజుకి 9వ నంబర్ శ్లోకం. మృగోస్త్రఖర మర్కాఖు సరీసృప్ ఖగమక్షికా ఆత్మనః పుత్రవత్ పశ్యేత్ తైరేషామంతరం కియత్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి మిగతా యొక్క ప్రాణుల్ని అంటే, అది మృగ అంటే ఇక్కడ డియర్ అన్నమాట, అంటే జింక గాని, ఒంటె గాని,
గద, అదే మన యాసెస్ అంటే గాడిద కానీ, లేకపోతే ఈ యొక్క మంకీస్ అంటే వానరులు, కోతులు కానీ, ఎలుకలు కానీ, సర్పాలు కానీ, పక్షులు కానీ, ఈగలు కానీ, ఎవరినైనా సరే ఇలాంటి అన్ని రకాల ప్రాణుల్ని కూడా సొంత సంతానం, సొంత పిల్లల్లాగా, సొంత కొడుకులాగా చూసుకోవాలంట. అంటే మన సంతానానికి ఇటువంటి మూగ జీవులకి, అమాయకమైన జీవులకి ఎటువంటి తేడా లేదు, పెద్దగా తేడా లేదనమాట. ఆ విధంగా చూసుకోవాలి. సో ఇది అసలు సిసలైన కమ్యూనిజం అన్నమాట. చాలా మంది అనుకుంటారు కదా బయట, కమ్యూనిస్ట్ కంట్రీలు అందరూ సమానం, అందరినీ సమానంగా చూసుకోవాలి, అందరూ మనుషులు సమానం అనేసి ఒక ప్రచారం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ అదనమాట. అందరూ సమానం, కానీ మనుషుల్లోనే సమానత్వం చూస్తారు. అలాంటి కమ్యూనిస్ట్ సమాజంలో కూడా అందరూ సమానం అనే కమ్యూనిస్ట్ సమాజాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నో పశువుల్ని కోసుకొని తింటూ ఉంటారు అనమాట, మాంసాహారం చేస్తూ ఉంటారు. మరి అది ఎక్కడ సమానం అయిపోయింది? కానీ భాగవతం చూడండి, మనుషుల్ని పశువుల్ని అందరినీ సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే భగవంతుడి సృష్టి ఓన్లీ మనుషుల కోసమే సృష్టించలేదు, జీవించడానికి. మిగతా పశువులు, పక్షులు, ప్రాణులకు కూడా ఇక్కడ చోటు ఉంది, ఇక్కడ అధికారం ఉంది. ఇది ఈ ప్రపంచం సృష్టి అనేది ఇప్పుడు భగవంతుడు సృష్టించిన ఇల్లు మనకి ఇక్కడ. సో ఇందులో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. ఇక్కడ పండే ఫలాలు, పువ్వులు, కూరగాయలు, ధాన్యాలు, ఆహారం ఏదైనా సరే, ఏదైతే ప్రకృతి ఒడిలో పెరుగుతుందో దానిపైన ప్రతి ఒక్క జీవికి అధికారం ఉంది. అందరికీ సరిపోయేంత భగవంతుడి ప్రకృతి అందిస్తుంది. అరే అదేంటి అందరికి పంచిస్తే మేమేం తింటాం? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరి కోసము ఈ ప్రకృతి ఎంత కావాలో అంత పండిస్తుంది ఆహారం. సో అందరి కోసం భగవంతుడు సృష్టించాడు, అందరి కోసం వ్యవస్థ చేశాడు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మనిషి తన యొక్క ఈ యొక్క ఆశ, అత్యాశ, ఇంకా లోభం, ఇంకా ఇంకా కావాలనే లోభంతో కారణంగా అతను ఏం చేస్తున్నాడంటే ఎక్కువ సంగరిస్తున్నాడు, అన్ని దాచుకొని పెట్టుకుంటున్నాడు, ఎవరికి పంచట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. అందుకే అతన్ని దొంగ అన్నారు అనమాట. ఎందుకంటే ఇది భగవంతుడు అందరి కోసం సృష్టించాడు, అలా మీరే దోచుకొని మీ దగ్గర పెట్టేసుకుని మీరు దొంగ అవుతారు కదా. అందుకనే ఎంతవరకు అంటే ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏమంటున్నారంటే ఒకవేళ మనము పంటలు పండించేటప్పుడు అక్కడ కూడా కొన్ని కీటకాలు వస్తాయి, పంటల్ని నాశనం చేయడానికి కానీ తినడానికి, వాటిని చంపడానికి మనం ఎన్నో రకాల కీటకనాశనం చేయడానికి కీటకనాశులు పెస్టిసైడ్స్ ని యూజ్ చేస్తాం. కానీ అది కూడా సరైన పద్ధతి కాదని చెప్తున్నారు ప్రభుపాదులు. ఇది అఫ్కోర్స్ మోడర్న్ టెక్నిక్. పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ కీటకాలు నశిస్తాయేమో, చచ్చిపోతాయేమో, కానీ దాంతో పాటు ఆ పెస్టిసైడ్లు ఆ ఆహారంలో కూడా వెళ్ళి తర్వాత మనలో కూడా వస్తాయి అన్నమాట. సో అది తర్వాత మనని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే రకరకాల రోగాలు వస్తున్నాయి పెస్టిసైడ్లతో కూడుకున్న ఆహారాన్ని తిని. సో ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు పెస్టిసైడ్స్ యూజ్ చేయకూడదు, అది కూడా తప్పు అని. సో ప్రతి ఒక్క జీవి కోసం భగవంతుడు ఇక్కడ ఆహారాన్ని సృష్టించాడు. సో ప్రతి ఒక్క జీవికి ఆహారం అందాలి, దానికి మనిషి తన వంతు కృషి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సో చాలా మంది అనుకుంటారు ఏదో కమ్యూనిస్ట్ ఐడియా చాలా కొత్తది, చాలా మంచిది అని. కానీ దానికన్నా ఆ కమ్యూనిస్ట్ ఐడియా కూడా సరైనది కాదు, అంతకన్నా కూడా మంచి కమ్యూనిస్ట్ ఐడియా ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారన్నమాట. సో ఇలా మనిషి తన సమాజంలో ఏమేమి పాటించవచ్చో జీవితంలో ఇక్కడ తెలియజేస్తున్నారు గృహస్థులకి విశేషంగా. సో మనం ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను క్లాస్, మరి టైం అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ శ్లోకం నుంచి ఇంకా ఉన్నాయి కంటిన్యూషన్, అవి మనం రేపు చూసుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద భాగవతం.